బ్రేకింగ్ న్యూస్ మాజీ సీఎం జగన్ కు పెను ప్రమాదం తప్పింది. అయితే పులివెందుల పర్యటన ముగించుకొని హెలికాప్టర్లో బెంగళూరుకు బయలుదేరారు జగన్. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ కు ఆటంకం అయితే ఏర్పడింది. అయితే కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఫాగ్ కారణంగా ముందుగానే టెక్నికల్ గా అబ్జర్వ్ చేసి పొగమంచు కారణంగా హెలికాప్టర్ బయలుదేరిన ఒక 15 నిమిషాల్లోనే వెనుదిరగాల్సి వచ్చింది. సో వెంటనే హెలికాప్టర్ ను పులివెందులో ల్యాండ్ చేసినట్టుగా తెలుస్తుంది పైలట్లు. సో ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్ లో ఉన్నారు. ఎస్ కిరణ్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన ముగించుకుని హెలికాప్టర్లో బెంగళూరుకు బయలుదేరిన 15 నిమిషాల్లోనే ఆయన మళ్ళీ పులివెందులకు వెనుదిరగాల్సి వచ్చింది. సో దీనికి గల కారణాలు ఏంటి? అంటే వాతావరణం అనుకూలించకపోవడమే ప్రధాన కారణమా, లేదంటే ఇంకేదర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎస్ కిరణ్, ఇంతకీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన ముగించుకొని హెలికాప్టర్లో బెంగళూరుకి బయలుదేరిన ఒక 15 నిమిషాల్లోనే మళ్ళీ వెనుదిరగాల్సి వచ్చింది. సో ఇది కారణం ఏంటి? అంటే ఎన్విరాన్మెంట్ కారణం అంటారా? అంటే వాతావరణం అనుకూలించకపోవడమే దీనికి ప్రధాన కారణమా, లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? కౌసల్య, ఏదైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పర్యటన కడప జిల్లాలో తన సొంత నియోజకవర్గం పులివెందులలో 3 రోజుల పర్యటన ముగించుకొని ఆయన నేడు బెంగళూరుకు బయలుదేరారు. బెంగళూరుకు బయలుదేరిన సమయంలో ఆయన పులివెందుల నుంచి హెలికాప్టర్ లో వెళ్లారు. హెలికాప్టర్ లో దాదాపు 15 నిమిషాల తర్వాత ఆ హెలికాప్టర్ దట్టమైన పొగ మంచు కారణంగా తిరిగి మళ్ళీ పులివెందుల్లోనే ల్యాండ్ అయింది. అయితే జగన్మోహన్ రెడ్డికి అయితే ఎలాంటి అపాయం లేదు. ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి సేఫ్ గా ఉన్నారు. ఏదైతే వాతావరణం అనుకూలించకపోవడంతో ఫ్లైట్ ను ఏదైతే హెలికాప్టర్ ను ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది ఏటీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అదేవిధంగా ఏదైతే దట్టమైన పొగ మంచు అడ్డం రావడంతోనే ఏదైతే పైలట్ జాగ్రత్తతో తిరిగి అదే పులివెందుల గ్రౌండ్ లోనే ల్యాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఇబ్బంది లేదు. కేవలం వాతావరణ ఎఫెక్ట్ కారణము. మరొకటి ఏదైతే ఈ తుఫాన్లు వరుసగా రాయలసీమ జిల్లాలో తుఫాన్లు వరుసగా వస్తున్నాయి. ప్రతిరోజు చిదురుమదురు వర్షాలు పడుతున్నాయి. అదేవిధంగా దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నాయి. ఈ దట్టమైన మేఘాలు ఆవరించడమే కాకుండా దట్టమైన పొగమంచు కారణంగా హెలికాప్టర్ ఏదైతే వెళ్ళడానికి తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. ఆ ఆటంకాలు ఎదురు కావడంతోనే చాకచక్యంతో ఏదైతే పైలట్ ఏదైతే చాకచక్యంతో ఆయన తిరిగి మళ్ళీ పులివెందుల్లోనే 15 నిమిషాల తర్వాత సేఫ్ గా ల్యాండ్ చేశారు. ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డికి అయితే ఎలాంటి ప్రాణాపాయం లేదు. ప్రస్తుతానికి ఆయన సేఫ్ గా ఉన్నారు. కౌసల్య, ఎస్, అంటే ఏ సమయంలో వాళ్ళు బయలుదేరినట్టుగా తెలుస్తుంది? అంటే ఏదైనా టైమింగ్ ఉందా? ఏ టైమింగ్ లో కౌసల్య, కేవలం జగన్మోహన్ రెడ్డి పర్యటన 11:40 స్టార్ట్ అయినట్టుంది. మనకు అందిన సమాచారం ప్రకారం ఆయన 11:45కు హెలికాప్టర్ లో బయలుదేరారు. అయితే బయలుదేరిన ఒక 15 నిమిషాల తర్వాత దాదాపు 12 గంటలకు మళ్ళీ హెలికాప్టర్ తిరిగి అదే పులివెందుల గ్రౌండ్ లో ల్యాండ్ అయింది. అయితే అప్పటికి ఏదైతే ఏదైతే పులివెందుల ప్రాంతంలో కూడా దట్టమైన పొగమంచు కప్పుకొనింది. అయితే అప్పటికున్న ప్రకారం ఏదైతే హెలికాప్టర్ కు సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ సిగ్నల్ బేస్ చేసుకుని ఏదైతే హెలికాప్టర్ మూవ్ కావడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఈ పొగమంచు వాతావరణ ఎఫెక్ట్ తర్వాత ఇతర కారణాల వల్ల ఆ హెలికాప్టర్ ముందుకెళ్లే పరిస్థితి లేదు అని పైలట్ గ్రహించడంతో తిరిగి పులివెందుల గ్రౌండ్ లో ల్యాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఏదైతే రాయలసీమ జిల్లాలో ఉన్న తుఫాన్ ప్రభావం కావచ్చు లేదా దట్టమైన పొగమంచు కారణం వల్ల ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ప్రమాదం లేదు. హెలికాప్టర్ నుంచి ఆయన ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారని మనం అనుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఆ పులివెందుల్లో ల్యాండ్ అయింది. ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి సేఫ్ గా ఉన్నారు. తిరిగి మళ్ళీ తన బాక్రాపేట క్యాంప్ కార్యాలయానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. అక్కడ ప్రజలతో మమేకమవుతున్నారు. కౌసల్య, ఎస్, బేసిక్ గా ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రోటోకాల్ తీసుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానానికి మొత్తం సేఫ్టీ చెక్స్ అన్ని నిబంధనల ప్రకారమే జరిగాయంటారా? ఎలాంటి ప్రోటోకాల్ ఉంటుంది? కౌసల్య, హెలికాప్టర్ కు సంబంధించి ఏదైతే ఆయన ప్రయాణించే హెలికాప్టర్ సంబంధించి ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకొని ఉంటారు. ఎందుకంటే ఏదైతే ఆయన హెలికాప్టర్ బయలుదేరే ముందుగా కూడా ఏటీసీకి సిగ్నల్ వెళ్ళింటది. సిగ్నల్ క్లియర్ గా ఉండడంతో ఏదైతే ప్రయాణానికి అనుమతి ఇచ్చుంటారు. అయితే పొగమంచు దట్టమైన మేఘాలు తీవ్రంగా ఏదైతే వాతావరణం క్లియర్ గా కనిపించదో అది వెళ్లాల్సిన సిగ్నల్స్ లో వెళ్ళలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇలాంటి నేపథ్యంలోనే పైలట్ చాకచక్యంగా వ్యవహరిస్తారు. ప్రస్తుతానికైతే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కి ఎలాంటి ప్రమాదం లేదు. ఒక పెద్ద ముప్పు తప్పింది అనుకోవచ్చు. ప్రస్తుతానికి ఆయన సేఫ్ గా ఉన్నారు. మళ్ళీ ఏదైతే తన బాక్రాపేట క్యాంప్ కార్యాలయంలో ప్రజలతో మాట్లాడుతున్నారు, నేతలతో సంప్రదిస్తున్నారు. పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా ఆయనతో భేటీ అయినట్టు మనకు సమాచారం అనిపిస్తుంది. కౌసల్య, మళ్ళీ ఆయన తిరిగి బెంగళూరుకి ఎప్పుడు బయలుదేరే అవకాశం ఉంది? కౌసల్య, ఆయనకు ఏటీసీ నుంచి పూర్తి సిగ్నల్
వాతావరణం అనుకూలిస్తుందా లేదా అనేది కూడా ఆయన మరికొంత సమయం వేచి చూసే అవకాశం ఉంది. లేదు ఒకవేళ ఆయనకు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోతే ఆయన రోడ్డు మార్గాన ఏదైతే పులివెందుల నుంచి రోడ్డు మార్గాన బయలుదేరే అవకాశాలు ఉన్నాయి. ఆయన బెంగళూరులోని తన యలహంక నివాసానికి రోడ్డు మార్గం నుంచి కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే రోడ్డు మార్గానికి వెళ్ళడానికి ఆయనకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుంది. ప్రజలు ప్రతి చోట వచ్చి తండోపతండాలుగా ఆయన్ను కలవడానికి రోడ్లపైకి వస్తారు. ప్రయాణానికి తీవ్ర ఆటంకం కలుగుతుంది. కాబట్టి జగన్ దాదాపు హెలికాప్టర్ లో ప్రయాణించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఇప్పటికి మనకు అందిన సమాచారం ప్రకారం ఆయన పులివెందుల పార్టీ ఆఫీస్ లో ఉన్నారు. ప్రస్తుతానికైతే ఆయన పర్యటన మీద ఎలాంటి అప్డేట్స్ లేవు. కౌసల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, మాజీ సీఎం జగన్ కు కొద్దిపాటిలో ప్రమాదం అయితే తప్పినట్టుగా తెలుస్తుంది. అయితే పులివెందుల పర్యటన ముగించుకొని ఆయన హెలికాప్టర్ లో బెంగళూరుకి అయితే బయలుదేరారు. సో వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్కి అయితే కొంచెం ఆటంకం కలిగిందని చెప్పొచ్చు. పొగమంచు కారణంగా హెలికాప్టర్ బయలుదేరిన 15 నిమిషాల్లోనే వెనుదిరిగి హెలికాప్టర్ను పులివెందుల్లో ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి ఏదో వచ్చింది. సో ఇదంతా కూడా వాతావరణం అనుకూలించకపోవడంతో ఇలాంటి ఆటంకం వచ్చినట్టుగా తెలుస్తోంది.